హాయ్ స్టూడెంట్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం ఎక్సైజ్ 11.1 రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 8. ఏ హార్స్ ఈజ్ టైడ్ టు ఎ పెగ్ ఎట్ వన్ కార్నర్ ఆఫ్ ఏ స్క్వేర్ షేప్డ్ గ్రాస్ ఫీల్డ్ ఆఫ్ సైడ్ 15 మీటర్ బై మీన్స్ ఆఫ్ ఏ 5 మీటర్ లాంగ్ రోప్. చూడండి, ఫిగర్ వచ్చేసి 11.8 ఫిగర్ అబ్జర్వ్ చేయండి. In figure 11.8, horse is tied up at corner of the square. Corner of the square means angle. Angle is 90 degree. Theta is 90 degree. 5 meter long rope. So radius is 5 meter. Square side of the square 15 meter. But length of the rope 5 meter amma. So radius is 5 meter. Here first one, the area of that part of the field in which the horse can graze. Second one, the increase in the grazing area if the rope were 10 meter long instead of 5 meter. The 5 meters తోటి తీసుకొని మనము ఏరియా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పుకున్నాం ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ వన్ ఏంటంటే 10 మీటర్ లాంగ్ ఇన్స్టెడ్ ఆఫ్ 5కి బదులుగా 10 మీటర్ లాంగ్ తీసుకుంటే ద ఇంక్రీజింగ్ ఇన్ ద గ్రేజింగ్ ఏరియా ఎంత ఇంక్రీజ్ అయిందని చెప్పి అడుగుతూ ఉన్నాడు. ఫస్ట్, ద ఏరియా ఆఫ్ దట్ పార్ట్ ఆఫ్ ది ఫీల్డ్ ఇన్ విచ్ ద హార్స్ కెన్ గ్రేజ్. 5 మీటర్స్ రేడియస్ తోటి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి, ఏరియా ఆఫ్ ది సెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ 10 మీటర్ రేడియస్ తోటి ఏరియా ఆఫ్ ది సెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. ద ఇంక్రీజింగ్ ఇన్ ద గ్రేజింగ్ ఏరియా అని అడిగారు కాబట్టి 10 మీటర్ రోప్తో వచ్చినటువంటి ఏరియాకి మైనస్ 5 మీటర్ రేడియస్తో వచ్చినటువంటి ఏరియాకి సబ్ట్రాక్షన్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అనేది వస్తుంది. చూడమ్మా, ఫస్ట్ క్వశ్చన్, దిస్ ఈజ్ ద రేడియస్ 5 మీటర్. ఓకే, దిస్ ఈజ్ ద సెక్టర్ అమ్మా, దిస్ ఈజ్ ద 5 మీటర్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది సెక్టర్. థీటా ఈజ్ 90 degrees, రేడియస్ ఈజ్ 5 మీటర్. సో area of the sector formula, that means area of the field the horse can graze, that equals to theta by 360 degrees into pi r square. So theta value 90 by 360 into pi into 5 into 5. Next one, 91s 94s, 1 by 4 into 3.14 into 5 5s what amma 25. So 25 3.14 into 25 4s 100, 25 ones 25 plus 10 35, 25 3 75 plus 3 78, 78.50 by 4 ones 4, 7 minus 4 3 38, 4 nines 36. So 2 decimal is there, put decimal down 5, 4 6s 24, 1 0, 4 2s 8, 2 down 0, 4 5s 20. So answer is 19.625 square meter. Next, second question, theta same amma 90 degrees. Okay, radius is 10 meters. Area of the field horse can graze. Area of the field the horse can graze equals to 90 by 360 into pi r square. R square means 10 square, and 10 into 10, 91s 94s, 2 2s 2 5s. So 3.14 by 2 into 5 tens 50, 2 ones 2 25s. Okay, 25 3.14s ఆల్రెడీ ఇందాక మల్టిప్లై చేసాము, 78.50
78.50 square meter. But here asked increasing in the grazing area, increasing in the గ్రేజింగ్ ఏరియా ఎంత ఇంక్రీజ్ అయింది అని అడుగుతున్నారు. ఫస్ట్ మనకి 5 మీటర్ రోప్ ఉన్నప్పుడు 19.625 స్క్వేర్ మీటర్ వచ్చింది. బట్ ఇప్పుడు 10 మీటర్స్ ఉన్నప్పుడు రేడియస్ 78.50 వచ్చింది. ఎంత ఇంక్రీజ్ అయిందంటే ఏరియా 78.50 స్క్వేర్ మీటర్ మైనస్ 19.625 స్క్వేర్ మీటర్. సో 78.50 19.625 minus చేస్తే 10 minus 5 5, 9 minus 2 7, ఓకే 14 minus 6 8, 14 minus 6 8, 17 minus 9 8, 6 minus 1 5. So 58.875, 58.875 square meter. Next question, a brooch is made with silver wire in the form of a circle with a diameter 35 millimeter. Diameter 35 millimeter. Next, the wire is also used in making 5 diameters which divide the circle into 10 equal sectors. 10 equal sectors, 1 2 3 4 5 6 7 8 9 10 equal sectors as shown in figure 11.9. The total length of the silver wire required. ఇక్కడ సిల్వర్ వైర్ లెంత్ ఎంత అవసరం అని అడుగుతున్నారు. ద ఏరియా ఆఫ్ ఈచ్ సెక్టర్ ఆఫ్ ది బ్రూచ్, ప్రతి సెక్టర్ యొక్క ఏరియా అడుగుతున్నారు. ఓకేనా. ఇక్కడ ద బ్రూచ్ ఈజ్ మేడ్ విత్ సిల్వర్ వైర్. ఇది ఈ పథకం అనేది సిల్వర్ వైర్తో తయారు చేశారట. అయితే ఈ బ్రూచ్ని 10 ఈక్వల్ పార్ట్స్గా 10 ఈక్వల్ సెక్టార్స్గా డివైడ్ చేశారు. ఓకేనా. ఇంకా మనకి గివెన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే సర్కిల్ డయామీటర్ 35 millimeters. ఓకే, 5 diameters వైర్ ఈజ్ యూజ్డ్ అని చెప్పి ఇచ్చారు ఫర్ మేకింగ్ బ్రూచ్. హియర్ ఆస్క్డ్ ద టోటల్ లెంత్ ఆఫ్ ది సిల్వర్ వైర్ రిక్వైర్డ్. నెక్స్ట్ సెకండ్ వన్, ద ఏరియా ఆఫ్ ఈచ్ సెక్టర్ ఆఫ్ ది బ్రూచ్. చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం డయామీటర్ ఆఫ్ బ్రూచ్ రాద్దాం. డయామీటర్ ఆఫ్ ది బ్రూచ్, డయామీటర్ ఆఫ్ ది బ్రూచ్ ఎంతమ్మా 35 millimeter. నెక్స్ట్ టోటల్ లెంత్ ఆఫ్ సిల్వర్ వైర్ రిక్వైర్డ్. Total length of silver wire required, that equals to circumference of brooch plus 5 into diameter. Circumference formula pi d plus 5 into diameter, so 5d. Pi d means the pi value 22/7. D what amma? D diameter is 35 plus 5 into 35. 7 ones 7 fives, 22 fives 110 plus 5 35s, 5 fives 25, 5 3s 15 plus 2 17, 110 plus 175, 285 millimeter. Okay, total length of silver required equals to 285 millimeter. First one completed. Next second one, area of each sector of brooch. We find out the area of each sector of the brooch. So first write radius of the brooch. Radius of the brooch R equals to d by 2. D by 2 means 35/2 mm. The wire divides the brooch. The wire divides the brooch into 10 equal sectors.
10 equal sectors. Okay, so therefore area of each sector of the broach equals to ఏమవుతుందమ్మా theta by 360 into pi r square, theta by 360 into pi r square. ఇక్కడ వైర్ని ఎన్ని ఈక్వల్ పార్ట్స్ చేశారు? 10 ఈక్వల్ పార్ట్స్ చేశారు. సో యాంగిల్ థీటా ఈక్వల్స్ టు 360/10 వాట్ అమ్మా? 0 0 క్యాన్సిల్, 36 degrees. సో సబ్స్టిట్యూట్ ద యాంగిల్ థీటా ఈజ్ 36/360 into pi value 22/7, radius 35/2. So r square means 35/2 into 35/2, 36 ones, 36 tens. Okay, 2 5s, 2 11s, 5 ones, 5 sevens, 7 ones, 7 ones. So remaining 11 into 35/2, 2s 4, 11 into 35 ఇక్కడ చేద్దాం మల్టిప్లికేషన్. 11 5s 55, 11 3s 33 plus 5 38. So 385/4, 385/4, 4 9s 36, 25 remaining, 4 6s 24, 4 6s 24, 1 remaining, 1 means 10, 4 2s 8, 4 5s 20, 96.25 millimeter square, 96.25 millimeter square millimeter. చూడండి ఇక్కడ మనకి రెండు విషయాలు ఫైండ్ అవుట్ చేయమన్నారు. డయామీటర్ ఆఫ్ ది, ఇక్కడ యాక్చువల్గా రెండు విషయాలు ఏంటంటే టోటల్ లెంత్ ఆఫ్ సిల్వర్ రిక్వైర్డ్ అని అడిగారు. సెకండ్ వన్ ఏంటంటే ఏరియా ఆఫ్ ఈచ్ సెక్టర్ ఆఫ్ ది బ్రూచ్ అని అడిగారు. సో డయామీటర్ రాసుకున్నాం. ఫస్ట్ డయామీటర్ అనేది 35 millimeters. టోటల్ లెంత్ ఆఫ్ సిల్వర్ రిక్వైర్డ్ అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ బ్రూచ్. అలాగే ఎన్ని యూజ్ చేశారు? 5 డయామీటర్స్ యూజ్ చేశారు కాబట్టి ప్లస్ 5d. సో πd ప్లస్ 5d, పై వాల్యూ 22/7, d వాల్యూ 35 ప్లస్ 5 into d వాల్యూ 35, 7 5s 522s 110, 5 35s 175. టోటల్ 285 millimeterలు సిల్వర్ లెంత్ని అవసరం అని చెప్పి మనకు వచ్చింది. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ ది బ్రూచ్ అంటే డయామీటర్లో హాఫ్ ఉంటుంది కాబట్టి 35/2 millimeter. ద వైర్ డివైడ్ ద బ్రూచ్ ఇంటూ 10 ఈక్వల్ సెక్టార్స్, 10 ఈక్వల్ సెక్టార్గా యూజ్ చేశారు కాబట్టి టోటల్ 360 degreesని 10 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేశారు కాబట్టి 360/10 అంటే 36. ఏరియా ఆఫ్ ఈచ్ సెక్టర్ ఆఫ్ ది బ్రూచ్ అంటే θ/360 into pi r square. సో 36 ones, 36 tens, 2 5s, 2 11s, 7 1s, 7, అలాగే 5 1s, 5 7s, 7 1s, 7 1s. సో రిమైనింగ్ వచ్చేసి 11 into 35/2 into 2 4, 11 35s 385/4, 385/4 value is 96.25 square millimeter. Next question. An umbrella has 8 ribs which are equally spaced. See figure 11.10. Assuming umbrella to be a flat circle of radius 45 cm, find the area between the two consecutive ribs of the umbrella. ఇక్కడ మనకి ఒక అంబ్రెల్లా ఇచ్చారు. అందులో 8 వచ్చేసి రిబ్స్ ఉన్నాయి. ఆ 8 రిబ్స్ కూడా ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయి, ఈక్వల్లీ స్పేస్డ్ అని చెప్పి ఇచ్చారు. అయితే ఇక్కడ రేడియస్ కూడా ఇచ్చారు. చూడండి, సర్కిల్ రేడియస్ వచ్చేసి 45 centimeters అని ఇచ్చారు. అయితే ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఫైండ్ ద ఏరియా బిట్వీన్ ద టూ కాన్సిక్యూటివ్ రిబ్స్ ఆఫ్ ది అంబ్రెల్లా. చూడండి ఇక్కడ మనం క్లియర్గా చూడండి, ఇక్కడ 8 పార్ట్స్ చేశారు, 8 ఈక్వల్ స్పేస్డ్ రిబ్స్ అనమాట. సో వీ విల్ యూజ్ ద కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు ద ఏరియా ఆఫ్ ఏ సెక్టర్ ఆఫ్ ఏ సర్కిల్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. There are 8 equally spaced ribs in an umbrella. So the umbrella is assumed to be a flat circle. Umbrella అనేది ఒక ఫ్లాట్ సర్కిల్ అనమాట. The angle between
టూ కాన్జిక్యూటివ్ పక్క పక్కన ఉండేటువంటివి టూ కాన్జిక్యూటివ్ రిబ్స్ థీటా ఈక్వల్స్ టు 360 degrees by 8. ఎందుకని 8 ఈక్వల్ పార్ట్స్ చేశారు. ఓకే, సో 8 4s 32, 8 5s 40. సో థీటా ఈజ్ 45 degrees. The radius of the circle is 45 centimeter. So r equal to 45 centimeter. Now find the area between two consecutive ribs of the umbrella. The area between two consecutive ribs of the umbrella. So formula theta by 360 into pi r square. This is the formula of sector area. So substitute the values. Theta is 45 degrees, okay, by 360 into pi value. Pi is 22/7. R square means 45 into 45. 45 ones, 45 eights, 2 4s, 2 11s. So remaining ones right amma 11 into 45 into 45 by 4 into 7. Calculate the value amma. First multiply 45 into 45. 5 5s 25, 4 4 16 plus 4 20, 2025. 2025 into 11, 11 5s 55, 11 2s 22 plus 5 27, 11 0 0 plus 2 2, 11 2s 22, 22,275 by 4 7s what amma 28. So once write 22,275 by 28. 28 sevens, 7 8s are 56, 7 2s 14 plus 5 9, 196. 12 minus 6 6, 11 minus 9 2, so 26. Down 7, 267. 9 times చూద్దాం. 9 8s 72, 9 2s 18 plus 7 25. So 7 minus 2 5, 6 minus 5 1, 2 minus 2 0. Now down 5 amma. So 28 5s, 5 8s 40, 5 2s 10 plus 4 14, 5 minus 0 5, 5 minus 4 1. Take decimal, down 0. Next again 5s amma. 140, 150 minus 140 10, down 0. So 28 3s, 3 8s are 24, 3 2 6 plus 2 8, 84. 100 minus 84 16, down 0. 160 amma. 5 times 140. So answer is 795.535 square centimeter. Answer is 795.535 square centimeter. చూడమ్మా, ఇక్కడ 8 రిబ్స్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేశారు. ఇది ఒక సర్కిల్ లాగా మనం ఫీల్ అయితే ఈ 2 కాన్జిక్యూటివ్ రిబ్స్ బిట్వీన్ యాంగిల్ ఏమవుతుందంటే 8 ఈక్వల్ పార్ట్స్ చేశారు కాబట్టి ఒక కంప్లీట్ రివాల్యూషన్ 360 degrees, 8 ఈక్వల్ పార్ట్స్ కాబట్టి 360 by 8 45 degree. Radius of the circle given 45 centimeter. Now find the area between the 2 ribs. Okay, na 2 consecutive ribs of the umbrella. Formula theta by 360 into pi r square. Theta value 45 by 360 into pi value 22/7. R square 45 into 45. 45 8s 360, 2 4s 8, 2 11s 22. So remaining right amma, numerator 11 into 45 into 45, denominator 4 into 7. So 22,275 by 4 7s 28. 28తో డివిజన్ చేస్తే మనకి 795.535 స్క్వేర్ సెంటీమీటర్ వస్తుంది.
So the area between two consecutive ribs of the umbrella 795.535 square centimeter. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.